పార్టీ మారినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు మరో 4 రోజుల్లో ముగియనుంది. మిగిలిన ఈ 4 రోజుల్లో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా, లేదంటే సుప్రీంకోర్టును మరింత గడువు కోరతారా? స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఏదో ఒకటి తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఈ నెల 18తో ముగుస్తోంది. తెలంగాణలో పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ జరుపుతున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలై యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, శేర్లింగపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ 10 మందిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నాయకులు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ సకాలంలో స్పందించి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టాలని హైకోర్టు స్పీకర్ ప్రసాద్ కుమార్ కు సూచించింది. ఈ ఉత్తర్వులతో సంతృప్తి చెందని బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జూలై 31న ఎమ్మెల్యేలపై వచ్చినటువంటి ఫిర్యాదులను 3 నెలల్లో తేల్చేయాలని స్పీకర్ను ఆదేశించింది. దీంతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ నాయకులు ఇచ్చినటువంటి ఫిర్యాదులపై విచారణ జరిపారు. 3 నెలల గడువులోపు విచారణ పూర్తి చేయకపోవడంపై నవంబర్లో సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ పూర్తి చేసేందుకు మరొక 2 నెలల సమయం కావాలని స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. దీంతో డిసెంబర్ 18 వరకు గడువిచ్చింది. డిసెంబర్ 18 గడువు మరో 4 రోజుల్లో ముగియనుంది. ఇప్పటి వరకు స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చి విచారణకు పిలిచారు. 8 మంది ఎమ్మెల్యేలు విచారణకు హాజరై తమ వాదనలు వినిపించారు. 8 మంది ఎమ్మెల్యేల వాదనలపై స్పీకర్ తీర్పు రిజర్వ్ చేసి పెట్టారు. ఈ నెల 18 లోపు తీర్పు వెల్లడించాల్సి ఉంది. స్పీకర్ ఇవ్వబోయే తీర్పు ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. స్పీకర్ విచారణకు హాజరైన ఎమ్మెల్యేలంతా తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్ కార్యాలయానికి తమ వేతనాల నుంచి డబ్బులు చెల్లిస్తున్నామంటూ ఆధారాలు చూపించారు. దీనిపై బీఆర్ఎస్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్ ముందు తమ వాదనలు వినిపించింది. వాటికి సరిపడా ఆధారాలు సమర్పించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్లకు 2 సార్లు నోటీసులిచ్చినా వివరణ ఇవ్వకుండా మరింత సమయం కోరారు. వారికి స్పీకర్ ఇచ్చిన గడువు ఇప్పటికీ ముగిసిందే. లాయర్ల ద్వారా వారు సమాధానమిచ్చే అవకాశం ఉంది. అయితే తాము సుప్రీంకోర్టులోనే వాదనలు వినిపించామని ఈ మధ్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. అనర్హత పిటిషన్లన్నీ పెండింగ్ లో ఉన్న కారణంగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని దానం నాగేందర్ ప్రకటించారు. సీఎం రాజీనామా చేయమంటే చేస్తానన్నారు. దీంతో దానం నాగేందర్, కడియం శ్రీహర్ల అనర్హత పిటిషన్లపై విచారణ ఉంటుందా, ఇద్దరిని విచారించేందుకు స్పీకర్ గడువేమైనా పెడతారా, లేదంటే నోటీసులిచ్చినా స్పందించలేదు అన్న కారణంతో స్పీకరే నిర్ణయం తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. మొత్తానికి అనర్హత పిటిషన్లపై ఈ నెలలోనే ఏదో ఒకటి తేలబోతోంది. విచారణ ఇంకా ముగియలేదని సుప్రీంకోర్టును మళ్లీ గడువు కోరతారా, లేదంటే ఒక అడుగు ముందుకేసి స్పీకర్ నిర్ణయం ప్రకటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.